సంగీత సాహిత్య రంగాల్లో అపారమైన జ్ఞానం ఉన్న శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ సంగీత చరిత్ర, సాహిత్య చరిత్రలో బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఆయన మనవరాలు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆంగ్ల శాఖ విభాగాధిపతి ఆచార్య రాళ్లపల్లి దీప్తి కొనియాడారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం సాయంత్రం శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 131వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 131వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఆచార్య రాళ్లపల్లి దీప్త అధ్యక్షోపన్యాసం చేస్తూ శ్రీ రాళ్లపల్లి వారికి సంగీతం, సాహిత్యం రెండు కళ్ళు లాంటివని చెప్పారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను రాగిరేకుల నుంచి పరిష్కరించి గ్రంథస్థం చేయడంతో పాటు వందల కృతులను స్వరపరిచారని తెలిపారు. రాగిరేకుల్లో పేర్కొన్న రాగాలతోనే కీర్తనలు స్వరపరిచారని, ఈ రాగాలు ప్రస్తుతం లేకపోయినా అన్నమయ్య కాలం నాటి సమకాలీన సంగీతాన్ని దృష్టిలో ఉంచుకుని బాణీలు కూర్చారని తెలియజేశారు. ఈయనకు సంస్కృతం, ప్రాకృతం, తెలుగు, కన్నడ భాషల్లో మంచి పాండిత్యం ఉందన్నారు. ఈ కారణంగానే అన్నమయ్య రాగిరేకుల్లోని సాహిత్యాన్ని చక్కగా అర్థం చేసుకుని పరిష్కరించారని వివరించారు. ప్రముఖ వక్త శ్రీ రాళ్లపల్లి ప్రద్యుమ్న మాట్లాడుతూ, శ్రీ రాళ్లపల్లి వారికి ఎక్కువ భాషలు తెలిసి ఉండడం, రాయలసీమ వ్యక్తి కావడం, వైష్ణవతత్వంపై అవగాహన ఉండడంతో అన్నమయ్య రాగిరేకుల్లోని కీర్తనలను ఎంతో ప్రామాణికంగా వెలుగులోకి తీసుకొచ్చారని తెలియజేశారు. ఆయన స్వరపరిచిన 120 అన్నమయ్య కీర్తనలను 1952లో మొదటి సంపుటం, 1956లో రెండవ సంపుటం ముద్రించినట్లు తెలిపారు. అన్నమయ్య కీర్తనలోని కృతులు, రాగాలు, మాండలికాలు క్లిష్టమైన పదాలకు అర్థాలతో స్వరపరిచారని వివరించారు. కాగా ఉదయం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ మార్గంలోని శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పురప్రజలు పాల్గొన్నారు.